హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. రక్తాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళటానికి సహాయపడతాయి. అందువల్ల నరాలు చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇలా నరాలు బలహీనంగా మారినప్పుడు అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. నరాల్లో అడ్డంకులు ఉన్న, నొప్పి ఉన్న బలహీనం అవుతాయి. నరాల బలహీనత ఉన్నప్పుడు, నరాల అడ్డంకులు ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ కారణంగా కూడా నరాలు బలహీనపడతాయి. అధిక రక్తపోటు కారణంగా నరాల లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా నరాలు బలహీనపడతాయి. కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా నరాలు బలహీనం అవుతాయి. అందువల్ల ఈరోజు నరాల బలహీనత తగ్గించుకోవడానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. నరాల బలహీనత ఉన్నప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా జరగక మైకం వస్తుంది. అలాగే కళ్ళు చీకట్లు చిమ్మటం ప్రారంభమవుతుంది. శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. బలహీనమైన నరాల స్థానంలో నొప్పి వస్తుంది. చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. రక్తపోటు పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నరాల బలహీనత ఉందని అర్థం చేసుకోవాలి. జ్ఞాపక శక్తి సమస్యలు కూడా వస్తాయి. రక్తహీనత సమస్య, గుండె కొట్టుకునే తీరులో కూడా తేడాలు వస్తాయి. దీనికోసం మనం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. వాటిలో లవంగాలు ఒకటి. లవంగాల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలుసు. నరాల బలహీనతను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లవంగాలలో ఉన్న యుజినాల్ నరాలు బలహీనం కాకుండా బలంగా ఉండేలా చేస్తుంది. లవంగాలు మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. డయాబెటీస్ నియంత్రణలో ఉంచటానికి కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఉన్న పాలిఫెనల్ సమ్మేళనాలు నరాల బలహీనతను తగ్గించడానికి, డయాబెటీస్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సహాయపడతాయి. మనం దాల్చిన చెక్కను రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. మన వంటింటిలో ఉంటుంది. ఎముకల సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ కూడా నియంత్రణలో ఉంచేలా చేస్తుంది. ఇక నల్ల యాలకులు. యాలకుల్లో 2 రకాలు ఉంటాయి. పచ్చ యాలకులు, నల్ల యాలకులు. మనం ఎక్కువగా పచ్చ యాలకులను వాడుతూ ఉంటాం. ఇవి నల్ల యాలకులు. నల్ల యాలకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నరాల బలహీనత తగ్గించటానికి, నరాలలో అడ్డంకులు తొలగించటానికి, రక్త ప్రసరణ బాగా జరగటానికి నల్ల యాలకులు చాలా బాగా సహాయపడతాయి. ఇక ఒక యాలక 3 లేదా 4 లవంగాలను వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. యాలకులు మనకు ఇవి ఈ మధ్యకాలంలో విరివిగానే లభిస్తున్నాయి. చూసారుగా, ఇలా వేసుకొని కచ్చాపచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాసు నీటిని పోయాలి. దీనిలో దాల్చిన చెక్క పౌడర్ 1 పావు స్పూన్ వేయాలి. ఈ విధంగా వేసుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్ మార్కెట్లో లభ్యమవుతుంది. కానీ మార్కెట్లో లభ్యమయ్యేది కాకుండా మనం ఇంటిలో తయారు చేసుకున్న దాల్చిన చెక్క పొడి వాడితేనే మంచిది. ఇక ఆ తర్వాత మనం దంచి ఉంచుకున్న యాలకులు, లవంగాలను వేసుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ విధంగా మరగటం వలన దాల్చిన చెక్క, నల్ల యాలకులు, లవంగాలలో ఉన్న పోషకాలు, లక్షణాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ విధంగా మరిగిన ఈ నీటిని వడగట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. నరాల బలహీనత ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. వాపు ఎక్కువగా ఉంటే వేడి నీటి కాపడం కూడా పెట్టుకోవాలి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే నరాలకు ఎంతో మేలు చేస్తుంది. ప్రాణాయామం, యోగా వంటివి కూడా చేస్తూ ఉండాలి. ఈ డ్రింక్ ఈ విధంగా వడగట్టుకుని కాస్త బెల్లం కూడా వేసుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఉన్నవారు బెల్లం వేసుకోకూడదు. ఈ పానీయాన్ని రాత్రి సమయంలో తాగాలి. ఒక 15 రోజుల పాటు తాగి 1 వారం గ్యాప్ ఇచ్చి మరలా 15 రోజుల పాటు తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే
నరాల బలహీనత సమస్య తొలగిపోతుంది. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన డ్రింక్ నరాల బలహీనత తగ్గించి రక్త ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది. హార్ట్ బ్లాక్ సమస్యలు ఉండవు. ఎముకలు బలంగా ఉంటాయి, బలహీనం అవ్వవు. రక్తనాళాలు కూడా బలంగా ఉంటాయి. నరాల బలహీనత తగ్గించడానికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మోకాలు నొప్పుల సమస్యలు ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు ఈ 3తో తయారు చేసిన ఈ డ్రింక్ను తీసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.